హాయ్ గాయ్స్, ఇప్పటికే అర్థమైంది అది మేము ఎక్కడ వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తూ చెప్తేనే కదా అర్థమవుతుంది. మేము కొడైకెనాల్ వెళ్తున్నాం. ఫస్ట్ టైం పెళ్లి తర్వాత మేము ఇద్దరమే వెళ్తున్నాం. ఇనిషియల్గా మేము రాయలసీమ నుంచి బెంగళూరు వరకు కార్లో పోయి కార్ అక్కడ పెట్టేసి ట్రైన్లో వెళ్దాం అనుకున్నాము. కానీ ఆన్ ది వేలో డెసిషన్ మార్చుకున్నాం గాయ్స్. మేము సార్కి ట్రైన్ ఎక్కాలని లేదు ఫస్ట్ థింగ్. అది అనుకున్న టికెట్ దొరకలేదు, అందుకని కొంచెం చేంజెస్ చేసాడు అనమాట. అది చెప్పాలి ఫస్ట్. అండ్ అక్కడికి వెళ్ళకి మళ్ళీ కార్ కావాలి సార్కి, అది దొరికేది కష్టము, అందుకని చేంజెస్ చేస్తాం. అందుకని మేము డైరెక్ట్ రాయలసీమ నుంచి కొడైకెనాల్కి కార్లోనే పోదామని ఫిక్స్ అయినాం. హాయ్ గాయస్, నైట్ లేట్ అయ్యడం వల్ల మేము హైవేలో కొంచెం రెస్ట్ తీసుకొని ఒక హోటల్లో స్టే చేసినాం. ఆ హోటల్ డీటెయిల్స్ అన్నీ మీకు మళ్ళీ చెప్తాను వీడియోలో. రూమ్ చూడండి, 1200కి కొంచెం వర్త్ అనిపించింది మాకు. నాన్ ఏసీ తీసుకున్నాము, ఎలాగో ఇక్కడ కూల్గా ఉంటుంది. మా వైఫ్ పొద్దున 5 o'clock లేచినా ఏం చేయనీకి. ఇంకా స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ కొడైకెనాల్కి. మధ్య బ్రేక్ ఇచ్చాం, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఫ్రెండ్స్, వైఫ్కి డ్రైవింగ్ నేర్పియండి, మీరు ఖాళీగా సైడ్ సీట్లో కూర్చోండి. వచ్చి డ్రైవ్ చేద్దా. వద్దు, ఎందుకు? రేపు హాయ్ చెప్పు ఒకసారి. స్టీరింగ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం కొడైకెనాల్ ఘాట్లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఇంకో 5 kilometers లోపల. వ్యూ బాగుంది కదా, ఇక్కడ నుంచి కొండలన్నీ కనపడతాయి, చూడొచ్చు. మనము దగ్గరికి పోయి చూస్తాం కొడైకెనాల్. ఇంకా దూరం నుంచి చూస్తున్నావా? అంతే కదా గాయస్. ఇక్కడ మనము తమిళనాడులో కొడైకెనాల్ అన్న ఊటీ అన్న వెళ్ళాలంటే ఈ పాస్ మ్యాండేటరీ అని చేసినారు తమిళనాడు గవర్నమెంట్. అది మాకు ఇందాకనే రూమ్ బుక్ చేసుకున్నాక తెలిసింది. తమిళనాడు ఈ పాస్ అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం మేము, దాని ద్వారా తీసుకోవచ్చు. మీరు ఏ హోటల్లో చెకింగ్ చేస్తున్నారో అవన్నీ డీటెయిల్స్ అడుగుతారు. అండ్ ఎంతమంది ట్రావెల్ చేస్తున్నారు, ఏ వెహికల్, ఏ మోడల్, అండ్ పొల్యూషన్ ఈజ్ మ్యాండేటరీ గాయస్. పొల్యూషన్ అండ్ కార్ పేపర్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. కొడైకెనాల్ ఘాట్ రోడ్ ఎంట్రన్స్లోనే చెకింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు పోలీసులు చెక్ చేస్తారు. బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఈ పాస్ చేసుకోండి. ఆన్లైన్లో అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకుంటండి. స్టార్టింగ్లో ఎంట్రన్స్ చెకింగ్ ఉంది, ఇంతే. దీనికి ఇంత లాగ్ చేస్తున్నాడు అంతే. ఇది మన ఫస్ట్ వ్యూ పాయింట్. వ్యూ కోసం పైకి అలో లేదంట, ఇక్కడ నుంచే చూడాలా. ఇక్కడ నుంచే చూడాలంట. మా టికెట్ ఏదో తీసుకున్నాను, ఇక్కడ నుంచి పైకి ఎక్కి ఈ వ్యూ చూడండి. ఈ వ్యూ అక్కడ నేను వాటర్ ఫాల్స్ చూసా. ఎక్కడ మీకు వాటర్ ఫాల్స్ కనపడినాయి? అదిగో 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 వాటర్ ఫాల్స్. ఎవరు లేరు, మనం ఒక్కటే ఉన్నాం కదా. ఎక్స్ప్లోరింగ్ కొడైకెనాల్. వాటర్ ఫాల్స్ వ్యూ బాగుంది. జూమ్ చేసి కనిపిస్తుందా? అక్కడెక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. వ్యూ మాత్రం కెమెరాలో కంటే డైరెక్ట్ చూస్తేనే బాగుంది. ఇక్కడ ఇంకో వ్యూ ఉంది, లేక్ వ్యూ. లేక్ అండ్ డ్యామ్ చాలా బాగుంది అసలు. ఇందాక వచ్చే దాలో మొత్తం చూసినాం. ఇది చూడండి పైన నుంచి టాప్ వ్యూ. మీరు కొడైకెనాల్ వచ్చినప్పుడు ఇది స్టాప్ తీసుకోండి, 10 రూపీస్ టికెట్, లోపలికి అలో చేస్తారు. మొత్తం వ్యూ అంతా చాలా బాగుంది. యాక్చువల్గా నేను వద్దన్నా, కానీ వ్యూ మాత్రం బాగుంది. ఇంకా పైకి పోయి చేస్తే ఇంకా బాగా కనిపిస్తుందేమో, కానీ మరి అలో చేయట్లే పైకి. కోతులు ఉన్నాయి, కొండ మంచి కథలు. ఏం కావాలి? ఒక వ్యూ పాయింట్ చూసి నెక్స్ట్ ఇంకా రూమ్కి చెక్ ఇన్ చేస్తాం కానీ వెళ్తున్నాం. ఎందుకంటే మేము 12 లోపల చెక్ ఇన్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ మాకు కాల్స్ చేస్తున్నారు, వెళ్ళి చెక్ ఇన్ చేయాలి ఇప్పుడు. అంటే వెళ్ళే దారిలో చాలా వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి, వాటర్ ఫాల్స్ ఉంది, బాగుంది జర్నీ. బట్ 2 hours ఘాట్ రోడ్లోనే అయిపోతుంది మనకి.
రూమ్కి వెళ్ళాక మళ్ళీ మీట్ అవుతాం. బాయ్ గైస్. ఇప్పుడే హోటల్లో చెక్ ఇన్ అయ్యాము. మేము హోటల్ బనానా ట్రీ బుక్ చేసుకున్నాం. బాగుంది హోటల్, చాలా బాగుంది. రీజనబుల్ కాస్ట్కి మాకు ఇది హోటల్ దొరికింది. అండ్ ఇది మా రూమ్. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ కోసం ట్రై చేస్తాం. అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంటుందంట. బట్ మాకు ఆ రూమ్ దొరకలేదు, ఫుల్ అయిపోయినాయి రూమ్స్. సో కింద రూమ్ ఇచ్చారు. బట్ ఇది కూడా వ్యూ చాలా బాగుంది ఇక్కడి నుంచి కూడా. ఇంకా ఫైర్ క్యాంప్ వేసుకోవచ్చు. బా వాళ్ళు చెప్తున్నారు. రూమ్లో చెక్ ఇన్ చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి మేము ఇప్పుడు కొడైకెనాల్ లేక్ వచ్చాము. వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో కొడైకెనాల్ లేక్. కొడైకెనాల్ లేక్ స్టార్ లేక్ అంటారు దీన్ని, స్టార్ షేప్లో ఉందంట. పార్కింగ్ అక్కడ ఎంట్రన్స్ ఉంటే పార్కింగ్ అక్కడ ఇంత నడవాలి. ఏమన్నా నా అసలు ఎవరైనా దగ్గరలో పార్కింగ్ చూసుకుంటారు. చెప్తున్నా అక్కడ పార్కింగ్ అక్కడెక్కడో వెళ్ళి పార్క్ చేసి వచ్చాడు. సైక్లింగ్ చేస్తారు. లేదు అక్కడ హార్స్ ఉంది. అవసరం చచ్చిపోతుంది హార్స్. ఫస్ట్ మేము హార్స్ రైడ్తో స్టార్ట్ చేసాము. నేనేమో ఉజ్వల్ వీడియో తీస్తున్నాను, ఉజ్వల్ ఏమో నన్ను వీడియో తీస్తున్నాడు. మొత్తము వాళ్ళు రైడ్ తీసుకుని వెళ్తారు మనల్ని. అది మన ఇష్టం, మనకి ఎక్కడ వరకు కావాలంటే అక్కడ వరకు వెళ్ళొచ్చు. బట్ బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది. మొత్తం లేక్ అంతా మనం సరౌండింగ్ ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్కలా ఉంది లేక్. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? బాగుంది కదా, అందరు మనల్ని చూస్తున్నారు, చిన్నపిల్లలు ఎక్కుతారు అనుకుంటా. మనం ఎక్కిరామా? కానీ బాగుంది. ఎప్పుడు చిన్నప్పుడు ఒక ఎలిఫెంట్ ఎక్కాను, అది కూడా గుర్తుందంటే. నెక్స్ట్ సైకిల్ బోట్ రైడా? బోట్ రైడ్స్ ఇట్లా ఉంటాయి. కమ్ లెట్స్ గో. నెక్స్ట్ బోటింగ్కి వెళ్తున్నాం లేక్లో. టికెట్ తీసుకుంటున్నాడు. తీసుకున్నావా? పద వెళ్దాం. రాట్లా గైస్, బోట్ రైడ్కి పోతున్నాం. ఫస్ట్ టైం ఇద్దరం కలిసి డాన్సింగ్. కార్ డ్రైవ్ చేసి తొక్కి అంతా చేయాలనే నాకేం తెలుసు. ఫస్ట్ లో బాగానే ఉంది, దాని తర్వాత తొక్కలేకపోతున్నాను. ఇంకా ఎక్సర్సైజ్ అది. వీడియోస్ పొద్దున్న వరకు కిందకి వెళ్తుంది. జో కిందకి వెళ్తుంది. నిజంగా కిందకి వెళ్తుంది. జో వెళ్ళిపోదాము. జ్వల్ నిజమా? జ్వల్ చూడు వెళ్తుంది, తిప్పే చాలు. మేము ఒక 5 minutes తొక్కేసరికి ఇంకా వద్దు, డబ్బులు వేస్ట్ అయినా పర్లేదని వచ్చేసాం ఇంకా రిటర్న్. ఇప్పుడు ఉజ్వల్ కార్ పార్కింగ్లా దీన్ని కూడా పార్క్ చేయాలనుకుంటున్నాడు. ఎక్కడ పోయినా వదలవా ఇయర్ రింగ్స్ని? మరి తీసుకోవాలి కదా, మేము లేడీస్ అమ్మా. నీ ఇష్టం, నీకు ఏది తినాలనిపిస్తే అది తీసుకో. ఇందాక ఆకలిస్తున్నా అంటే లేదన్నాడు, ఇప్పుడేమో తింటున్నాడు. నేను మ్యాగీ అడిగితే నాకు మ్యాగీ ఇప్పలేదు. మ్యాంగో ఉంటే ఆకలి వస్తున్నా. హ్యాపీయా? మ్యాగీ ఇప్పించినా కదా, సంతోషమా? బాగుందా మ్యాగీ? కాలిందా బాగా? లేదంటే కష్టం అంతే. దగ్గు చెప్తా. అంతే గైస్, ఈరోజు అయిపోయింది. ఈరోజు డే ఇంకే మేము వేరే ఏ ప్లేసెస్ విజిట్ చేయలేము. ఇంకా కొడైకెనాల్లో ఏంటంటే మనం 9 నుంచి ఈవినింగ్ 4-5 వరకే మనం ఏమైనా ప్లేసెస్ విజిట్ చేయగలుగుతాము. ఎందుకంటే మొత్తం ఫాగ్ చుట్టేస్తుంది. మనకి సీనిక్ వ్యూస్ టైమింగ్స్ కూడా వాళ్ళు మార్నింగ్ 9 to 11 మంచి సీనిక్ వ్యూస్ ఇచ్చినారు. మిగతా టైంలో పోవాలంటే కొంచెం చూసుకొని పోవాలా వెదర్ కండిషన్స్లో. సో మీరు ఎప్పుడైనా కొడైకెనాల్ విజిట్ చేసేటప్పుడు వెదర్ కండిషన్స్ చూసుకొని వచ్చేయండి. ఇది లేడీస్కి మాత్రమే. ఈవినింగ్ టైం షాపింగ్ చేయవచ్చు, బాగుంది. షాపింగ్ చేస్తాం. ఇప్పుడు మేము నెక్స్ట్ వెళ్ళేది అక్కడికి. ఓకే, బాయ్. బాయ్.